ఈవీఎంల పనితీరుపై దేశం మొత్తం మీద విమర్శలు, సందేహాలు వెల్లువెత్తుతుండగా 2024 ఎన్నికలలో ఏదో జరిగింది అని మేధావులు మరియు రాజకీయ పార్టీ నేతలు చెబుతుండగా, కేంద్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం చూస్తుంటే 2024 ఎన్నికలలో లోక్సభ మరియు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా తప్పు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లు లెక్కింపు రోజు తేడా వచ్చాయి అని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏదైతే చెప్తుందో దానికి బలాన్ని చేకూరుస్తూ ఉంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎందుకంటే నిన్న విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన, ఆడ హైడ్రామా చూస్తుంటే ఇవన్నీ కూడా అనుమానాలు కేంద్ర ఎన్నికల కమిషన్పై పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమెర్ల ఈవీఎంల గోడౌన్ దగ్గర తనిఖీలకు వచ్చిన కలెక్టరు మరియు రాజకీయ పార్టీలు, అధికారుల బృందం ఈవీఎంల గోడౌన్ ఓపెన్ చేశారు. కానీ ఈవీఎంల పెట్టెలో తాళం కనపడలేదని 2 గంటల సేపు హైడ్రామా నడిచింది. ఆ 2 గంటల హైడ్రామా తర్వాత మేము ఈవీఎం మిషన్ల తాళం ఓపెన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని చెప్పారు. దానికి విజయనగరం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మరియు గణపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఇద్దరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయ్యా, మేము కేంద్ర ఎన్నికల కమిషన్కి 99% ఈవీఎంలలో లెక్కింపు రోజు ఛార్జింగ్ ఉన్నదని అనుమానం వ్యక్తం చేశాము. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మరియు వీవీప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు రెండు కంపారిజన్ చేసి మాకు చూపించండి అని మేము లెటర్ పెట్టుకున్నాము. మీరు అది చేయకుండా మాక్ పోలింగ్ చేస్తానంటున్నారు ఏంటి అని వాళ్ళు ప్రశ్నించగా, లేదు మాకు ఎన్నికల కమిషన్ ఇదే విధమైన డైరెక్షన్ ఇచ్చింది అని అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈవీప్యాట్లలోని స్లిప్పులను మరియు ఈవీఎం మిషన్లలోని ఓట్లను లెక్కించి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ అభ్యర్థికి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ అలా చేయకుండా బ్యాటరీ 99% ఏదైతే ఉందో దానిపై అనుమానాలను నివృత్తి చేయకుండా, ఆ మిషన్లోని లోటుపాట్లను సవరించకుండా, తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టకుండా మేము కొత్త మిషన్పై మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, పార్టీ గుర్తులైతే ఏమీ ఉండవు, 1400 మంది వచ్చి ఓట్లు వేస్తారు, మీరు దానిపైన చెక్ చేసుకోవచ్చు అంటే దానికి అభ్యర్థులైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు ఓటింగ్ జరిగిన రోజు, ఓట్లు లెక్కింపు రోజు ఓట్లలో చాలా తేడా ఉంది. 99% లెక్కింపు రోజు బ్యాటరీ ఈవీఎం మిషన్కి ఎలా వస్తుంది? ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగితే 50% ఛార్జింగ్ అయిపోవాలి. కానీ అలా జరగకుండా ఓట్ల లెక్కింపు రోజు 99% ఛార్జింగ్ ఎలా వస్తుంది? మాకు దానిపై సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని అంటున్నారు. అసలు వీవీప్యాట్లలోని స్లిప్పులకి, ఈవీఎం మిషన్లలోని ఓట్లకి ఎందుకు మీరు లెక్కించి మా సందేహాలను నివృత్తి చేయకూడదు అని కలెక్టర్ని అడగగా, కలెక్టర్ ఈరోజు అదంతా మాకు తెలీదు, మీరు ఎన్నికల కమిషన్ కానీ లేదా కోర్టును కానీ సంప్రదించండి అని ఉడాయించడం జరిగింది. దీనిని బట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరిస్తూ ఉందో, అభ్యర్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయకుండా అనుమానం వచ్చే విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో, 2024 ఎన్నికలలో తప్పులు జరిగాయి అని ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును బట్టి స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంది. సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసును తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సుప్రీంకోర్టులో కేసు వేయనున్నారు, జరిగిన పరిస్థితిని వివరించనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లు లెక్కింపు రోజు ఎలా ఎక్కువగా నమోదు కాబడ్డాయి, ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎందుకు చెప్పింది, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలి. నిజంగా తప్పు జరిగి ఉంటే ఎవరు తప్పు చేశారు, ఆ తప్పుకు కారణం ఎవరు మేనేజ్ చేశారు, ఈ తప్పు ఎలా జరిగింది అనే వాటిపైన క్షుణ్ణంగా ఎంక్వైరీ వేసి తప్పులను సరిచేసి ఆ రాజకీయ పార్టీలను
ప్రజలకు దూరంగా బహిష్కరించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ న్యాయస్థానాలు ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.